ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబాజీపేట మండలంలో ఇసుకపూడి గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామ సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు ప్లస్ జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, ప్రతినిధులు అందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇసుకపూడి గ్రామానికి శాంక్షన్ అయినటువంటి రోడ్డు 1,25,00,000 అమౌంట్ శాంక్షన్ అవ్వడం జరిగింది. ఈ రోడ్డు గతంలో అంటే 18-20 సంవత్సరాల క్రితం వేసినటువంటి రోడ్డు. ఈ రోడ్డు పరిస్థితి చూస్తే చాలా అధ్వాన్యంగా ఈ గ్రామ ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని చాలామంది నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాని ప్రకారం ఎవరైతే నా దృష్టికి తీసుకొచ్చారో దాన్ని నేను ఆఫీసర్స్ నోటికి తీసుకెళ్ళి ఒక నాబార్డు నిధుల ద్వారాగా ఈ రోడ్డు శాంక్షన్ అయ్యేటట్లు చేయడం జరిగింది. మన నియోజకవర్గానికి 3 కోట్ల రూపాయలు నాబార్డు నిధులు ఇచ్చారు. దాంట్లో మనం 1,20,00,000 ఈ రోడ్డుకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ గ్రామ ప్రజలు గతంలో వర్షాలు వచ్చినప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, వృద్ధులు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. అటువంటి పరిస్థితి నుండి ఇప్పుడు ఈ రోడ్డు నిర్మాణం జరిగిన తర్వాత మీకున్నటువంటి కష్టాలన్నీ పోతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి ప్రదాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం ఈ పనులన్నీ త్వరగా జరుగుతున్నాయని మీకు అందరికీ తెలియజేస్తున్నా. కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజల పట్ల ఏ విధంగా ఉంటుందనేది మీరందరూ గమనించాలి. ఆ క్రమంలోనే మన నియోజకవర్గానికి ఇంచుమించు గతంలో 11,25,00,000 ఇవ్వటం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది వాటిని బట్టి. అయితే ఇప్పుడు మరలా మన నియోజకవర్గానికి 15 నుంచి 16 కోట్ల రూపాయలు నేను మరలా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. దాంతో మిగతా రోడ్లు కూడా అంటే ఎవరెవరికి బాగా ఇబ్బంది కలుగుతున్నటువంటి రోడ్లని ఎంచుకోవాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఎందుకంటే వేసిన రోడ్డు కాడే వేయటం, లేకపోతే ఎవరికి ఫేవర్గా ఉన్నదో చూసుకోవటం మానేసి గ్రామీణ ప్రాంతాల్లో నలుగురికి ఉపయోగపడేది మీరు నలుగురు కూర్చుని డిసైడ్ చేస్తే అందరికీ మంచి జరిగేటట్లు నేను మీ అందరికీ సహకరిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ నిధులు ఇంత త్వరితగతిన మంజూరైనందుకు ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరంతా కూడా నాకు అన్ని విషయాల్లో సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.